చుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే. శ్రీ వెంకటేశ్వర ఆస్ట్రాలజీని వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ సంజీవ కేశవరాజు. ఈ వీడియోలో మనం ప్రధానంగా తెలుసుకోబోయే అంశం ఈ మార్చి నెల 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు, అంటే 1వ తారీఖు షష్ఠి నుండి 31వ తారీఖు షష్ఠి వరకు జరగబోయే ఒక కాల పరిమితి, ఈ తులారాశి గల వారికి ఎలా ఉంటుంది, వీరి విధి విధానం ఏమిటనేది మనం పరిశీలన చేసినట్లయితే, ప్రధానంగా ఈ తులారాశి గల వారికి వారి సంతాన రీత్యా మంచి అనుకూలమైన యోగం యొక్క సమయంలో వినటానికి చాలా వరకు ఆస్కారం ఉంది. అంటే ఎప్పుడుండో రాకుండా ఇబ్బంది పడుతున్న సంతానం కావచ్చు, ఈ సమయకాలంలో అనుకోకుండా అందటం, సంతోషమైన వార్త మీరు వినటం చాలా వరకు శ్రేయస్కరంగా జరుగుతుంది. అదేవిధంగా సంతాన రీత్యా వారి చదువుల్లో కావచ్చు, వారి పురోగతిలో కావచ్చు, వాళ్ళ పరీక్షల్లో కావచ్చు అనుకూలమైన వార్త మీరు వినటం, అనుకూలంగా ముందుకెళ్ళటానికి కూడా ఈ సమయకాలంలో యొక్క రాశి గల వారికి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఈ సమయకాలంలో ఈ యొక్క రాశి గల వారు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే, మీకు అనుకోని విధంగా శత్రువులు కూడా ఈ సమయకాలంలో ఏర్పాటయ్యే అవకాశం కనబడుతుంది. అంటే మీరు చెయ్యని తప్పుకి కాస్త మీ మీద వ్యతిరేకంగా భావంగా చూడటం, మీ మీద నలుగురికి కాస్త దుష్ప్రహారం చేయటం, ఇలాంటి అన్నీ కూడా ఈ యొక్క సమయకాలంలో ఈ యొక్క రాశి గల వారికి ఎక్కువగా కనబడటం, తద్వారా కాస్త మానసికంగా ఈ యొక్క సమయకాలంలో యొక్క తులారాశి గల వారు కొన్ని ఇబ్బందులు పడతారు. అయినా సరే అన్నిటినీ కాస్త మీరు భయపడకుండా ధైర్యంగా ముందుకెళ్తూ మీ పని మీరు చూసుకుంటూ ఆర్థికంగా కూడా నిలదొక్కుకోవడానికి ఈ యొక్క సమయకాలంలో యొక్క తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగరీత్యా ఎప్పటినుండో మీరు బాధపడుతూ ముందుకెళ్ళాలి, ఇంకా మనకు ఏమిటి ఇంత సమయం అంతా కూడా ఇంత కఠినంగా ఉంది అని చెప్పి మీరు బాధపడ్డవి కూడా అవి మొత్తం కూడా ఈ సమయకాలంలో తొలగిపోయి అనుకూలంగా ఉద్యోగంలో కూడా అనుకూలంగా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా వ్యాపార రీత్యా నూతనంగా వ్యాపారం పెట్టుకోవాలి, నూతనంగా మనం ముందుకెళ్ళాలి, తెగించి ₹1 వ్యాపారం పెట్టి మనం ఏదైనా సరే ధైర్యమైన నిర్ణయాలు తీసుకోవాలి అని మీరు అనుకున్నా సరే ఈ సమయం మీకు చాలా అనుకూలమైంది. అనుకూలంగా ముందుకెళ్తూ వ్యాపారంలో నిలబడటానికి ఒక తులారాశి గల వారికి ఈ సమయం చాలా వరకు అనుకూలిస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే బంధుమిత్రుల్లో కూడా మంచి పేరు రావడానికి మీరు చేసే ప్రతి ప్రయత్నం చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది. అలాగే ఈ యొక్క సమయకాలంలో మీకు ఎప్పటి నుండో ఉన్న కొన్ని పాత చెడు అలవాట్లను కూడా వదిలేసుకొని అనుకూలంగా ముందుకెళ్ళాలి, కుటుంబాన్ని చూసుకోవాలి, అనుకూలంగా మనకంటూ ఒక స్టేజ్ని ఏర్పరచుకోవాలి అనే జ్ఞానంతో మీరు చేసే ప్రతి పని కూడా జయమే చూపిస్తుంది తప్ప అపజయం అయితే చూపించదు. అలాగే ఈ సమయంలో వినోదాలు కావచ్చు, ప్రయాణాలు కావచ్చు, తీర్థయాత్రలు కావచ్చు, చాలా వాటికి తులారాశి గల వారు చాలా స్పష్టంగా చేయటం జరుగుతుంది. తద్వారా కాస్త ఉన్న కొన్ని సమస్యలు, రాబోయే కొన్ని ఇబ్బందులను కాస్త మర్చిపోయి వీరు అనుకూలంగా ముందుకెళ్ళటానికి కూడా ఆస్కారం ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఈ సమయంలో ధనరీత్యా మీరు ఎదిగే ఎదుగుదల రీత్యా మీకు అంతా కూడా అనుకూలించే వార్త ఈ సమయకాలంలో కనిపిస్తుంది. కానీ నూతనంగా కొన్ని శత్రుపీడలు అనేవి కూడా ఈ సమయంలో మీకు పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి మీరు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే, ఈ సమయకాలంలో మీరు ప్రార్థించాల్సింది గణపతికి. దగ్గరలో ఉన్న గణపతి దేవస్థానానికి వెళ్ళి దర్శనం చేస్తే ప్రదక్షిణ చేయడం కావచ్చు, లేదంటే ఇంట్లో గణపతికి తెల్ల పుష్పాలతో పూజ చేయటం వల్ల కావచ్చు. మీరు రాబోయే కొన్ని పరిస్థితుల నుండి, కొన్ని శత్రుపీడల నుండి కాస్త బయటపడి మీరు ప్రధానంగా పెట్టాలి అనుకున్న కార్యక్రమాల్లో విజయంతో మీరు ముందుకెళ్తారని చెప్పి గుర్తుంచుకోండి. ఈ సమయం అంతా కూడా మీకు కలిసి రావాలని, మీరు చేసే ప్రతి పనిలో అష్టైశ్వర భోగభాగ్యాలతో మీరు ఎదుగుతూ ముందుకెళ్ళాలని చెప్పి ఆ మహాగణపతిని ప్రార్థిస్తూ సర్వేజన సుఖినో భవంతు.